మీనాక్షి నటరాజన్ ఇక్కడ రాష్ట్ర వ్యవహారాలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు వాళ్ళ హైకమాండ్ నియమించినటువంటి వ్యక్తి. అయితే మీనాక్షి నటరాజన్ వచ్చినప్పుడు అందరు ఏమనుకున్నారంటే ఇక ఇప్పటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క ఉంటుంది. మొత్తం ఆమె హైకమాండ్కి వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, ఆ రాహుల్ గాంధీకి చాలా అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి. మీనాక్షి నటరాజన్ నీడికి పంపిస్తున్నారు అంటే ఇంకా తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం హైకమాండ్ కనుసన్నల్లో ఉండేందుకు, హైకమాండ్కు తెలవడం కోసమనే ఆమెను తీసుకొస్తున్నారు అనేది ఆ రోజు జరిగిన ప్రచారం. అయితే ఆమె వచ్చి దగ్గర దగ్గర 10 నెలలు అవుతుంది. అంతకుముందు దీప్ దాస్ మున్షి ఉండే కాంగ్రెస్లో. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీప్ దాస్ మున్షి ఇక్కడ ఇన్ఛార్జ్కి వచ్చింది. ఇక ఆమెను పంపించేసి మళ్ళీ మీనాక్షిని పట్టుకొని వచ్చారు. ఈడ ఎన్ని రోజులైంది, 2 ఏళ్ళైంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, 2 ఇన్ఛార్జులు వచ్చిర్రు అన్నట్టు. అయితే ఇప్పుడు దీని గురించి మొత్తం ఎందుకు చర్చ అంటే, మీనాక్షి నటరాజన్ గురించి చర్చ ఏంది అంటే, ఇప్పుడు ఆమె నేను తెలంగాణలో ఉండయిగా, నాతోని కాదు, నా వల్ల కాదు, నన్ను మార్చుర్రి అని చెప్తుందట, హైకమాండ్కి చెప్తుందట ఆమె. ఎందుకు ఇప్పుడు 10 నెలలనే కొంతమంది ఇన్ఛార్జీలు అయితే చాలా ఏండ్లు ఉంటారు, 3 ఏండ్లు 4 ఏండ్లు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. చాలా సంవత్సరాలు వాళ్ళు ఏదన్నా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలుగా పోతే అక్కడ ఉండేటోళ్ళు ఉంటారు. కానీ సంవత్సరం కూడా కాలే, మీనాక్షి గారు వచ్చి సంవత్సరం కూడా అయితలేదు. సంవత్సరంలోనే నన్ను మారూర్రి, నేను వేరే దగ్గరికి పోతా, ఇక ఈడ నాతోని కాదు అని చెప్తుందట. అయితే దానికి కారణాలు ఏంది, ఎందుకు ఆమె ఇక్కడ ఉండలేకపోతుంది, దాని గురించి కూడా చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు ఆమె అంటున్నప్పుడు హైకమాండ్ పంపించింది, హైకమాండ్కి చాలా దగ్గర వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి. ఇక అట్లాంటి ఆమెనే నేను ఇక్కడ ఉండను అని అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి ఒకసారి దాని గురించి కూడా హైకమాండ్ ఆలోచిస్తుంది కదా. ఎందుకు ఆమె ఉండలేను అంటుంది తెలంగాణలో, ఎందుకు నన్ను మార్వండి అంటుంది తెలంగాణ నుంచి. ఇప్పటికే చాలా సందర్భాలలో చూసినాం మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంది, రాహుల్ గాంధీ ఆలోచనలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎట్లా పోతుంది, ఏం చేస్తుంది, అంతా కూడా రకరకాల చర్చలు చాలా రోజుల నుంచి నడుస్తున్నాయి. ఓ దిక్కు అదానీని ఆయన వద్దు అంటే ఇక్కడ అదానికి రెడ్ కార్పెట్ పరిచి ఈడ చేసిందంతా చూసినాం. దాని తర్వాత ఓ దిక్కు రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని మొత్తం అంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు అది కూడా చూస్తున్నాం. ఇట్లా రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా చూస్తున్నాం. హైకమాండ్ ఆలోచనలకు భిన్నంగా తెలంగాణలో పాలన ఎట్లా సాగుతుంది అనేది చూస్తున్నాం. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో వాళ్ళ ఇన్ఛార్జీలు మొత్తం ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు హైకమాండ్కి ఇస్తారు, ఏం జరుగుతుంది, ఏంది పాలన ఎట్లుంది ఏంది అనేది. అయితే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనేది కూడా మీనాక్షి గారికి తెలిసి ఉంటుంది. గతంలో చాలా సందర్భాలలో ఆమె హైకమాండ్కి రిపోర్ట్లు ఇచ్చింది అనేది చూసినాం కదా. ఎందుకు ప్రభుత్వం మీద 2 ఏళ్లలో ఇంత దారుణమైన వ్యతిరేకత వచ్చింది అనేది కూడా ఆమె ప్రతి సందర్భాలలో ఫీల్డ్కే పోతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకొని ఆ నివేదికలను ఢిల్లీకి పంపుడు కాదు, ఈమె డైరెక్ట్ ఫీల్డ్కి పోతుంది. ఆదిలాబాద్ పోయిందా ఆ మధ్యలో, దాని తర్వాత ఇంకా వేరే జిల్లాలకు పోయిందా, దాని తర్వాత ఆ మధ్య పాదయాత్రలను చేసింది కదా చాలా నియోజకవర్గాలలో, ఆ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటుంది కదా. దాని తర్వాత కార్యకర్తలకు వీళ్ళకి అట్లా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్ చెప్తుందట ఆమె. ఏమన్నా అవసరం ఉంటే పార్టీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా చెప్పాలనుకుంటే నాతోనే డైరెక్ట్ చెప్పుర్రి మీరు అనేది చాలా సందర్భాలలో ఆమె గతంలో కూడా చెప్పింది. దాని తర్వాత ఏం చేసింది ఆమె, ఈడ ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఆ పార్టీని కూడా 3 డివిజన్లు చేసింది. అప్పటిదాకా పార్టీలో ఉన్నోళ్ళు ఒకరు, తర్వాత అధికారంలోకి రావడానికి ముందు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఒకరు, అధికారం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఒకరు. ఇగో ఇట్లా 3 రకాలుగా డివైడ్ చేసి అసలు పార్టీలో ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడు వచ్చిర్రు, ఏంది, పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంది, కార్యకర్తల పరిస్థితి ఏంది, ఇట్లా మొత్తం అన్నింటి మీద ఆమె ప్రతిదీ రిపోర్ట్ పంపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఆమె ఓ విషయం చెప్తుంది, ఇక్కడ వ్యతిరేకత వచ్చింది, ఇగో గీ వ్యవహారాలలో వచ్చి ఉంటుంది, ఇవి చేసుకోర్రి, సరి చేసుకోర్రి, పార్టీని ఇంకా స్ట్రాంగ్ చెయ్యిర్రి, ఇట్లా సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటారు కాబట్టి చాలా సందర్భాలలో పార్టీలో ఉన్న నాయకులు కూడా ఇన్ఛార్జీలకు వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తూ ఉంటారు. అవన్నీ మళ్ళీ ఆమె పార్టీతోని సమన్వయం చేసుడు, వాళ్ళకి చెప్పడం అనేది చేస్తూ ఉంటుంది. అయితే అవేవి జరుగుతలేవట, ఏం చెప్పినా కూడా మొత్తం అసలు ఏం తెలియదన్న లెక్క, లేకపోతే ఏం చేసేది చేస్తలేదట. దాని తర్వాత నేను ఫస్ట్ చెప్పిన కదా ఆమె 3 డివిజన్లు చేసింది అని. ముందు నుంచి ఉన్నోళ్ళు పార్టీలో, అధికారంలోకి రావడానికి ముందు, అధికారం వచ్చిన తర్వాత వచ్చినోళ్ళు, ఇట్లా డివైడ్ చేసి ఆమె చేసి ఇంకో వీళ్ళు పార్టీల ముందు నుంచి ఉన్నారు, వీళ్ళకి పదవులు ఇవ్వాలి, ఇట్లా వీళ్ళకి కార్పొరేషన్లలో వీళ్ళకి ఇయ్యిర్రి, ఇట్లా ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు పార్టీ కోసమని పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మస్తు కష్టపడి మన పార్టీలో ఉన్నారు, ఇక వీళ్ళని కాపాడుకోవాలి, ఇట్లా ఆమె ఏం చెప్పినా కూడా చేస్తలేరట. ఆమె ఇప్పుడు ఎవరికన్నా పదవులు ఇవ్వాలి వీళ్ళకి, ఎందుకు అంటే పార్టీ పరంగా ఆలోచిస్తారు వాళ్ళు.
సో పార్టీకి ఇగో ఇదైతే మంచిగా ఉంటుంది, ఇట్లా మంచిగా ఉంటుంది అనేది చెప్తే అవేవి పట్టించుకుంటలేరట. మరి సీఎం గారేమో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటారు. మరి ఇక పార్టీ ఉంటేనే ఆయన సీఎంగా ఉండగలుగుతారు కదా, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎం కదా. మరి ఆ పార్టీకి సంబంధించి ఏమన్నా చెప్తున్నప్పుడేమో అవి వింటలేరట, ఏవి వింటలేరు. సో వినకపోవడంతో పాటు ఇంకా ఇక పదవుల విషయంలోనో ఇంకొకటి విషయాలల్లో అది ఇంకొకటి మొన్న పంచాయతీ ఎన్నికలలో రిజల్ట్ ఎట్లొచ్చింది మనందరం చూసినాం. ఆల్రెడీ అనుకున్నది పంచాయతీ ఎన్నికలలో వాళ్ళు ఏదో బయటకు చెప్పినా కూడా ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది, ఏంది జనాలు ఏమనుకున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి అనేది ఎన్నికల రిజల్ట్లో అర్థమైంది. సరే బయటకు చెప్పకపోయినా కూడా వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు కదా, ఏంది 2 ఏళ్లలోనే ఇట్లాంటిది ఎందుకు వచ్చింది, గ్రామ స్థాయిలో ఇంత వ్యతిరేకత ఉంది కదా, ఇవన్నింటి మీద కూడా రోజు పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటుంది కదా. ఆ జరుగుతున్నప్పుడు ఆమె చెప్తున్నటువంటి సలహాలు కావచ్చు, సూచనలు అవిగా పెద్ద పాటిస్తున్నట్టు కనిపించకపోయిన తర్వాత ఆమె ఏమంటదంటే సహజంగానే చాలా పెద్ద పెద్ద పొజిషన్లలో చేసిన ఆమె, పార్టీ కోసం ఆలోచించడమే కాబట్టి ఇవేం చేయనప్పుడు ఇక నా అవసరం ఏముంటుంది ఈడ, ఎందుకు ఉండాలి ఈడ, నన్ను మార్చి వేరేటోళ్ళని వేసుకోరు తెలంగాణకి అనేది ఇప్పుడు ఆమె చెప్తుందట. ఎందుకంటే మనం చూసుంటాం చాలా రోజుల నుంచి ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో కూడా. ఆమె అంతకుముందు ఉన్నంత యాక్టివ్గా ఇప్పుడు కనిపిస్తలేదు మనకి. మనం గతంలో చూసినాం కదా, ఆ పాదయాత్రనే లాస్ట్ అనుకుంటా, దాని తర్వాత ఒక్కసారి ఏదో ఒక మీటింగ్లో ఉన్నది ఆమె. ఇక దాని తర్వాత ఈ మధ్య దగ్గర 3-4 నెలల నుంచి అయితే అసలు యాక్టివ్గా లేదు, ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే ఆమె చెప్పింది ఏది అయితే లేవు, ఏమీ చేస్తలేరు, ఇక ఎందుకు చెప్పాలి ఏం చెప్పాలి అనే కాడికి వచ్చినట్టుంది. వచ్చి ఇక నన్ను మొత్తమే మారువుర్రి అనేది ఇప్పుడు ఆమె వాళ్ళ హైకమాండ్కి చెప్పుకుంటుందట. అసలు ఇక తెలంగాణలో ఉండు నా వల్ల అయితే లేదు, ఇక్కడ పరిస్థితులు కూడా ఏమంత మంచిగా లేవు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అయితే పరిస్థితులు ఏమంత మంచిగా లేవు, 2 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అది మొన్న జరిగిన ఎన్నికలలో కూడా కనిపించింది, ఇంకా ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇట్లాంటిదే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వేరేటోళ్ళని ఎవరినన్నా ఇక్కడ ఇన్ఛార్జ్గా వెయ్యిర్రి, నన్ను పంపించేయ్యిర్రి, నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ నుంచి నన్ను బాధ్యతల నుంచి రిలీవ్ చెయ్యిర్రి అనేది ఇప్పుడు ఆమె అడుగుతుందట. అయితే 10 నెలలు కూడా కాలే ఆమె వచ్చి, మనం ముందు చెప్పుకున్నట్టుగా సంవత్సరాలు ఉంటారు, కానీ 10 నెలలు కాకముందే తెలంగాణ పట్ల, తెలంగాణలో ఇక్కడ పరిస్థితులు ఏం బాలేవు, నేను ఇక్కడ ఉండలేను అని మీనాక్షి నటరాజన్ చేతులు ఎత్తేసే కాడికి వచ్చింది. ఆమె నేను ఉండలేను, ఆమె ఇంకా చాలా పవర్ఫుల్. రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు మామూలుగా ఇన్ఛార్జీలు ఎవరన్నా వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారికి చెప్పలేకపోవచ్చు, కానీ మీనాక్షి చెప్పగలుగుతుంది వాళ్ళకి, ఏదైనా సరే ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పగలుగుతుంది. అసలు పార్టీ పరిస్థితి ఏంది, అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది అన్నీ చెప్తుంది డైరెక్ట్గా అని అన్నారు. అట్లా డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తే ఇక్కడ నెగలలేకపోతుంది. అంటే ఇక ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఇక్కడ వచ్చినటువంటి ఇన్ఛార్జీల పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు మీనాక్షి నటరాజన్ గారిది. మరి చూడాలిగా ఆమె చెప్పిన దాన్ని బట్టి, ఆమె అడిగిన దాని లెక్క ఆమెను పంపిస్తారా, లేకపోతే ఆమె చెప్పిన మార్పులు ఏమన్నా చేస్తారా ఇక్కడ అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఆమె అయితే అసలు ఇక నేను తెలంగాణలో తెలంగాణకి వద్దు, నాకు సరిపోయింది, ఇక్కడ నుంచి పంపించేయిరి, నన్ను వేరే ఎవరినన్నా తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా అయ్యారు, కానీ నేనైతే తెలంగాణలో ఉండే పరిస్థితి లేదు, ఇక్కడ పరిస్థితులు కూడా ఏమంత మంచిగా లేవు అనేది ఆమె హైకమాండ్కి చెప్తుందట.